హలో అందరికీ. యాక్చువల్గా 2 డేస్ నుంచి నేనైతే చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఎందుకు అంటే నేను 2 మంత్స్ కూడా అవ్వలేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఈలోపు నాకు ఫస్ట్ టైం కాపీరైట్ స్ట్రైక్ పడింది. చాలా షాక్ అనమాట. ఎంత షాక్ అంటే అందులో నేను ఏం తప్పు చేశాను, యాక్చువల్గా తప్పు అని చెప్పి నాకు తెలియని కూడా తెలియదు. అలాంటి తప్పు చేశాను, కానీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. నేను దాన్ని మిస్జడ్జ్ చేశాను అంతే. పర్లేదు, తప్పులు చేస్తేనే కదా తెలిసేది. ఫ్యూచర్లో అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే పడకూడదు. అసలు ఎందుకు పడింది, దేనికి పడింది అని చెప్పి నేను ఒక వ్లాగ్ వీడియో చేశానండి. ఒకవేళ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి పక్కా చూడండి. ఈరోజు అయితే నేను ఎగ్ జొన్న దోశలు చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లో నేను ఎప్పుడైతే ఈ జొన్న దోశలు ట్రై చేశానో అప్పటి నుంచి నేను ఇవే చేస్తున్నానండి. ఇంకా రైస్ దోశలు అయితే మానేశాను, ఎందుకంటే సేమ్ టేస్ట్ ఉంది, హెల్దీ కూడా. జొన్న దోశలు మీరు కూడా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, మళ్ళీ రైస్ దోశలు అయితే చేయాలనుకోరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేయండి. ఇప్పుడైతే కొంచెం బాగా కాలినట్టుంది, తిప్పేసుకుందాము. చూసారా ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. దీంతో అయితే పల్లి అండ్ పుట్నాలు ఇంకా కొబ్బరి చట్నీ, మిక్స్డ్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అదే చేశానండి. చూసారా ఎంత బాగుందో. చూడండి, మీకు తీసి చూపిస్తాను ఎగ్ దోశ ఎలా వచ్చిందో. బాగా వచ్చింది కదా. ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.